మీరు విసురు చాటును మరుగుపరచు కూడా దేవుని స్వరాన్ని మనం వినాలి. మరి ఎంతమంది దేవుని మాటను మీ హృదయాల్లోనికి తీసుకున్నారో పరలోకమున్న దేవుడు ఆయన నేత్రాలు ప్రతి ఒక్కరిని పరిశీలన చేస్తూ మీ హృదయాల్లోనికి దేవుని మాట నాటబడిందా, దేవుని స్వరాన్ని విన్నారు, దేవుని యొక్క వాక్కును దేవుడు ఈ ఉదయకాల సమయంలో సేవకుల ద్వారా వినిపించిందా? పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘంలో బలమైన కార్యములు జరిగిస్తూ ఉన్నారు. అనేకమైన సంఘాలు ఈ భూమి మీద ఉన్నాయి, ఎంతోమంది సేవకులు ఉన్నారు. దేవుని పరిచర్య భూమి అంతటా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కానీ ప్రియదేవుని బిడ్డలారా, ఈ స్థలంలో దేవుని పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడిన సేవకుల ద్వారా దేవుడు బలమైన వాక్యాన్ని లేక బలమైన వర్తమానాన్ని, దేవుని నోటి నుండి వచ్చే స్వరాన్ని ప్రజలకు దేవుడు వినిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఏం జరగబోతుందో, ఏం సంభవించబోతుందో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. ఏ ఉదయకాల సమయంలో అనేక ప్రాంతాల గురించి, దేశాల గురించి, అలాగే అందులో మన ఆంధ్ర రాష్ట్రం గురించి కూడా దేవుడు బయలుపరిచాడు కదా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా దేవుని రాకడ అతి సమీపం అయిపోయింది. అది ఎంత సమీపంగా ఉన్నదో దేవుని ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నారు. దేవుని రాకడ సూచనలు భూమి మీద జరిగిపోతున్నాయి. మనం వింటున్నాము, కళ్ళతో చూస్తున్నాము టెలివిజన్లో. అయినప్పటికీ కూడా విని విడిచిపెట్టే హృదయము కలిగి ఉండొద్దని పదే పదే దేవుడు చెప్తూ ఉన్నాడు. వింటున్నాము, చూస్తున్నాము, కానీ పూర్తిగా దాని హృదయంలోనికి తీసుకోవటం లేదు. దాని మీద నీ మనసు నిలపటం లేదు. దానిని బట్టి దేవుని తట్టుకు నీ హృదయాన్ని తిప్పటం లేదని దేవుడు దుఃఖపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మెలకువ కలిగి జీవించాలని దేవుని వాక్యం చెప్తుంది. మెలకువ కలిగి జీవించడం అంటే దేవుని కొరకు రాత్రి అయినా, పగలైనా, మధ్యాహ్నమైనా, అది ఏ సమయమైనప్పటికీ కూడా నీ ఆత్మీయ స్థితిలో దేవునిని ఆరాధన చేస్తూ, దేవునిని స్తుతిస్తూ, దేవుని కొరకు బ్రతికే జీవితం కలిగి ఉండడమే మెలకువ కలిగి జీవించడం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాకడ అతి సమీపము, అతి సమీపము అని పదే పదే దేవుడు పలికిస్తూ ఉన్నాడు. మరి దైవజనులు ఉన్నప్పుడు కూడా ఇదే మాట దేవుని ఆత్మచేత నింపబడిన సేవకుడు తన సంఘానికి, దేవుని రాజ్యానికి దేవుడు దేవజాలను తీసుకొని మునుపు ఈ మాటలను ప్రకటన చేస్తూ వచ్చారు. దేవుని రాకడ సమీపమైపోయింది. ప్రతి ఒక్కరు సిద్ధపడండి, సిద్ధపడండి, సిద్ధపాటు కలిగి ఉండండి. నేనైతే దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నానని చెప్పి బలమైన దేవుని మాటలను ప్రకటన చేసిన దైవజనులు ఈ దినాన దేవుని రాజ్యంలో ఉన్నారు. అతి త్వరలో దేవుని రాకడలో మనం కూడా ఎత్తబడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎత్తబడాలి, దేవుని దగ్గరకు మనం చేరుకోవాలి అని అంటే మనము దేవుని ప్రజలు మార్పు చెందిన వారే దేవునిలో ప్రతి విషయమందును కూడా నిన్ను నీవు శుభ్రపరచుకోవాలి. నిన్ను నీవు దేవునిలో సరి చేసుకోవాలి. దేవుని స్వరాన్ని నువ్వు వింటున్నావు, దేవుని వాక్యాన్ని దేవుడు నీకు వినిపిస్తున్నాడు. సేవకుల ద్వారా జరగబోయే సంభవాలను దేవుడు తెలియజేస్తూ నిన్ను ఎందుకు దేవుడు గద్దిస్తున్నాడంటే, దేవుడు నిన్ను ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే, దేవుడు నిన్ను ఎందుకు తన ఆత్మీయ జీవితంలో ఇంకా బలపడాలని కోరుతున్నాడంటే, ప్రజలు మెలకువగా కాదు కానీ నిద్రమత్తులైనటువంటి చేత దేవుడు పదే పదే తన సంఘానికి వెల్లడి చేస్తున్నాడు. రాకడ సమీపమైపోయింది, సిద్ధపాటు కలిగి ఉండండి. దేవుని రాజ్యము సమీపమైపోయింది, మెలకువ కలిగి జీవించండి. ఎవరైతే దేవుని కొరకు సిద్ధపాటు కలిగి జీవిస్తారో వారు దేవునితో పాటు ఎత్తబడేవారుగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దొంగ ఇంటికి కనుమ వేయడానికి వచ్చినప్పుడు ఇంటి యజమానికి చెప్పొస్తాడా అండి? ప్రతి ఒక్కరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఒక దొంగ ఉన్నాడు, సిద్ధపడుతున్నాడు. అదిగో పలానా ఇంటికి నేను రాత్రికి వెళ్ళాలనుకుంటున్నాడు. వెళ్ళే ముందు ఫోన్లో మెసేజ్ కానీ, లేకపోతే ఈమెయిల్ కానీ, లేకపోతే డైరెక్ట్గా ఫోన్ కాల్ కానీ, వాట్సాప్ మెసేజ్ కానీ పెట్టి, నేను ఈరోజు మీ ఇంటికి వస్తున్నాను, అన్నీ రెడీగా సిద్ధపరిచి ఉంచు, లేకపోతే గేట్స్ ఓపెన్ చేసి ఉంచు, నీ లోకల్ తాళాలు రెడీగా చేసి ఉంచు అని చెప్పి వస్తాడా? రాడు. దొంగ చెప్పకుండానే ఎలా ఆ ఇంటిలోనికి ప్రవేశిస్తాడో అదే రీతిగా దేవుని గడియ కూడా నీవు గ్రహించలేని, నీవు గుర్తించలేని స్థితిలో అది మన దగ్గరకు రాబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా.
మనం రోజువారీ జీవితాన్ని గడుపుతూ ఉంటాము. ఆయన రాజ్యము, ఆయన రాకడ వెంటనే వస్తుంది. అయినప్పటికీ కూడా నీవు నీ పనిలో, నీ జ్ఞాపకంలో ఉన్నప్పటికీ, నీ హృదయం దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉంటే, నీ మనసు దేవునితో పెనవేయబడి దేవుని కొరకు జీవించే బిడ్డగా నువ్వు బ్రతుకుతున్నట్టయితే దేవుని రాకడలో నువ్వు దేవునితో ఎత్తబడతావు. హల్లెలూయా. దొంగ వచ్చినప్పుడు ఆ ఇంటి యజమాని నిద్రపోతున్నట్టయితే ఆ ఇల్లంతా కూడా ఎలా అయితే ఖాళీ అయిపోతుందో అదే రీతిగా దేవుని రాకడ వచ్చినప్పుడు నువ్వు దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డగా ఈ భూమి మీద దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేస్తూ దేవునికి దూరంగా బ్రతికితే దేవుని రాకడ గడియలను గుర్తించలేవు, దేవుడితో ఎత్తబడలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. అందుకని పదే పదే చెప్తూ ఉన్నాడు, సిద్ధపడండి. ఇంకా సరి చేయబడలేకపోతే, ఇంకా పాపంలో జీవిస్తున్నట్టయితే ఇప్పటికైనా నా రక్తము చేత కడగబడిన ప్రజలై నా కొరకు మీరు ప్రత్యేకింపబడిన వారే బ్రతకండి అని అంటున్నాడు దేవుడు. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, మన చుట్టూ అనేక మంది ప్రజలు ఉన్నారు. వారితో పాటు మనం కలిసి జీవిస్తున్నామంటే వారి పద్ధతులను, వారి ఆచారాలను, లేకపోతే వారి పాప జీవితాన్ని మనం మనలోనికి తీసుకుని బ్రతకకూడదు. కానీ దేవుని కొరకు ప్రత్యేకింపబడిన కుమారుడుగా, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన కుమార్తెగా, దేవుని కొరకు వెలిగే జ్యోతిగా ఈ లోకంలోనే జీవించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అలా బ్రతుకుతావో దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, నీ కుటుంబాన్ని బట్టి ఆనందిస్తాడు. ఆయన రాజ్యంలోనికి నీవు, నీ కుటుంబము ప్రవేశిస్తుంది. హల్లెలూయా. మరి దేవుని సేవకులు చెప్పారు కదా, మరి దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కరికి దేవుడు చోటును సిద్ధపరిచాడు. అది నాకు దేవుడు చూపించాడు. మీరందరూ కూడా ప్రార్థన చేసుకోండి అని సేవకులు చెప్పి ఉన్నారు. అయితే దేవుడు సేవకుల ద్వారా బయలుపరిచాడు కదా, దేవుని రాజ్యంలో నాకు చోటు ఉందని చెప్పి సేవకులు చెప్పారు కనుక నేను ప్రార్థన చేయకపోయినా పర్వాలేదులే, నా కోసం అక్కడ స్థలం సిద్ధపరచబడి ఉన్నది అని నీవు నిర్లక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించి నీకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. అది చిన్నవారికి కావచ్చు, ముసలి వారికి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఏ వ్యక్తికి వారికే దేవుడి స్థలాన్ని కేటాయించాడు. ఈ భూమి మీద ఎవరికి వారికే గృహాలు ఎలా అయితే ఉన్నాయో, ఈ భూమి మీద ఎవరికి వారికే ప్రత్యేకింపబడిన గదులు ఎలాగైతే ఉన్నాయో, పరలోక రాజ్యంలో కూడా దేవుడు నీ కొరకు, ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ఆయన స్థలాన్ని సిద్ధపరిచాడు. ఆ స్థలంలో నీ ఉండి దేవుని ఆరాధించాలంటే భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని వృధా చేయకుండా దేవుని తట్టు నీ హృదయాన్ని తిప్పి దేవునితో బ్రతికి బిడ్డగా జీవించాలి. ఇంకా ఎవరైనా లోకాశలలో బ్రతుకుతున్నట్టయితే, లోకంలో ఉన్న పాపాన్ని ఏదైతే దేవుడు వద్దని చెప్తున్నాడు, ఏదైతే దేవుడు నీ జీవితంలో కలిగి ఉండకూడదు అని అంటున్నాడో దానినే నీ వెంట పెట్టుకుని నువ్వు తిరుగుతూ ఉన్నట్టయితే దేవునితో మాట్లాడుతున్నాడు. దాన్ని విడిచిపెట్టమంటున్నాడు, దాన్ని నువ్వు బయటికి రమ్మంటున్నాడు. పవిత్రమైన బిడ్డగా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి దేవుని కొరకు జీవించండి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. సేవకుల నుంచి దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా అది యథార్థమైనది, సత్యమైనది, జీవము గల దేవుని మాట. హల్లెలూయా. హల్లెలూయా. జరగబోయే సంభవాలను గురించి దేవుడు అనేక విషయాలను బయలుపరిచాడు. మరి మీరు ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సమయానికి వచ్చారు? మరి నేను చూడలేదు, ఎందుకంటే నేను ప్రార్థనలో ఉన్నాను కనుక నేను చూడలేదు. పరలోకం ఉందని దేవుడు చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడనంటే, ఆదివారం దేవుని మందిరంలో నీవు ఉండాలి అనంటే ఎన్ని గంటలకు నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు ఒకసారి నువ్వు ప్రశ్నించుకో. నీ పనులు చక్కబెట్టుకోవడానికి, నీ వ్యక్తిగతమైన కార్యాలను చేసుకోవడానికి అలాగే ఆలస్యంగా వెళ్తావా? అలాగే నిర్లక్ష్యంగా ఉంటారా? ఒక యజమాని చేతి కింద నువ్వు పని చేస్తున్నావు, మరి ఆ యజమాని ఇచ్చిన పనిని ఆ సమయంలో నువ్వు పూర్తి చేయాలి. లేని పక్షాన నీ చేతికి జీతం రాదు. అదే రీతిగా దేవుని మందిరానికి దేవుని ప్రజలు రావాలి అని చెప్పి దేవుడు నియమం పెట్టినప్పుడు సమయాన్ని పాటిస్తున్నావా? నువ్వు సమయానికి దేవుని మందిరంలో ఉంటున్నావా? దేవుడు అనేక విషయాలు సంఘాన్ని గురించి బయలుపరిచాడు. సంఘంలో బిడ్డల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ సమయంలో ఆ మాటల్ని వినడానికి నీకు అవకాశం లేకుండా నువ్వు ఎక్కడుంటున్నావు? దేవుడిని అడుగుతున్నాడు. ఒకవేళ ఇంకా నిర్లక్ష్యంగా దేవుని సన్నిధానాన్ని, దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నట్టయితే ఇకనైనా మార్పు చెందండి, ఇకనైనా మార్పు చెందండి. దేవుని ఆరాధన, పరిశుద్ధ ఆరాధన, ఆదివారం నీవు ఏ పని ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టి సమయానికి దేవుని మందిరానికి ఉండాలి. 10 గంటల కల్లా దేవుని సన్నిధానంలో ఉండాలి. దేవుడు నీకోసం ఎదురు చూస్తున్నాడు, దేవుడు నీకోసం ఎదురు చూస్తున్నాడు. కానీ నీవు నీ సొంత పనులను చూసుకుంటూ దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవుడితో మాట్లాడుతున్నాడు.
నీకు సమృద్ధిని ఇచ్చాడు దేవుడు, నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు దేవుడు, నీ అవసరతలను తీర్చాడు దేవుడు, నేను హెచ్చించాడు దేవుడు, నీ స్థితిగతులను మార్చాడు దేవుడు. మరి ఆ దేవుడి పట్ల నువ్వు కృతజ్ఞత భావము ఎట్టి రీతిగా చూపిస్తున్నావు? ఆదివారము అది దేవునిది, నీది కాదు, నీది ఎంత మాత్రము కాదు. వారం దినాలు పనిచేయడానికి దేవుడు శక్తి ఇచ్చాడంటే ఆదివారం దేవుని సన్నిధానంలో ఉండి కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇంకా ముగింపులోకి ఆరాధన వస్తున్నప్పుడు మందిరానికి రావడం కాదండి. అది నీ కుటుంబానికి దీవెనకరం కాదు, నీ జీవితానికి ఆశీర్వాదకరం కాదు. దేవుడు ఏర్పరిచిన సమయంలో, దేవుడు నియమించిన సమయంలో తొందరగా దేవుని మందిరానికి వచ్చి దేవుని యొక్క సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థన చేస్తే నీ సమస్యను దేవుడు తీరుస్తాడు. ఒకవేళ నువ్వు ఇంకా ఆశీర్వాదంలో ఉంటే నీ ఆశీర్వాదాన్ని దేవుడు ఇంకా హెచ్చైన స్థానానికి తీసుకువెళ్తాడు. ఇప్పటికైనా నిర్లక్ష్య జీవితాన్ని విడిచిపెట్టండి, సమయాన్ని పాటించండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చూద్దాము. లోక సువార్తలో దేవుని వాక్యం సెలవిస్తుంది. లోక సువార్త 5వ అధ్యాయము 4వ వచనము. లోక సువార్త 5వ అధ్యాయము 4వ వచనము. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతులని ఆయనతో చెప్పారు. చాలండి, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఆయన బోధించుట చాలించిన తరువాత దోణెను లోతులకు నడిపించమని సీమోనుకు చెప్పినప్పుడు ఆయన సీమోనుతో అంటున్నారు, ఆ చేపలు పట్టే ప్రజలుగా ఉన్న సీమోను పేతురుతో దేవుడు చెప్తా ఉన్నారు. ఆ ప్రాంతంలో ఆ ధోనిలో దేవుని సువార్తను క్రీస్తు ప్రభు వారు ప్రకటించి చాలించిన తరువాత ఆ ధోనిలో ఉన్న సీమోనుతో దేవుడు అంటున్నారు, నీ యొక్క ధోనను ఇంకా లోతులకు నడిపించి వలలు వేయండి అని చెప్పి అక్కడున్న వారితో దేవుడు చెప్పినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏదైనా కొరత ఉండవచ్చు, నీ జీవితంలో ఏదైనా నువ్వు ఆశించినది ఇంకా ఆలస్యం అవుతూ ఉండవచ్చు. నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు ఆశించిన రీతిగా పరిస్థితులు లేకపోయి ఉండొచ్చు, కొరతతో ఉండవచ్చు, ఆర్థిక ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టి నీకు ఆవేదన లేకపోతే దుఃఖము కలిగిస్తూ ఉండవచ్చు, అనారోగ్య స్థితిని బట్టి నువ్వు బాధపడుతూ ఉండవచ్చు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ సీమోను పేతుతో దేవుడు అంటున్నాడు, నీ దోణెను లోతుకు నడిపించి వల వేయమంటున్నాడు దేవుడు. అక్కడ దోణి ఉంది, ఆ దోణి ఇంకా లోతుకు వెళ్ళాలని దేవుడు సీమోను పేతుతో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ దోణి అంటే దేవుని విశ్వాసులైన ప్రజలు వారి ఆత్మీయ స్థితిని ఇంకా లోతైన అనుభవంలోనికి తీసుకురమ్మని దేవుడు చెప్తా ఉన్నాడు. పేతురుతో ఈ మాట క్రీస్తు ప్రభు వారు అంటున్నారు, నీ దోణిని ఇంకా లోతులకు నడిపించు. దోణి అనగా నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు దోణితో పోలుస్తూ ఉన్నాడు. నీ భక్తి జీవితాన్ని దేవుడు దోణితో పోలుస్తూ ఉన్నాడు. నీ విశ్వాస జీవితాన్ని దేవుడు దోణితో పోలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన సంఘంతో మాట్లాడుతున్నాడు. నీవు దేవునిలో లోతైన అనుభవం కలిగిన వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. సీమోను పేతురు బహునేర్పరతనం కలిగిన వ్యక్తి. చేపలు పట్టుటలో, ఆ దోణి నడుపుటలో, సముద్రం మీద ప్రయాణం చేయుటలో. అయినప్పటికీ కూడా క్రీస్తు ప్రభు వారు అంటున్నారు, నీ దోణెను లోతుకు నడిపించి వలలు వేయి అని చెప్పి సీమోను పేతురుతో చెప్పినట్టుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. సీమోను పేతురు అంటున్నాడు, ప్రభువా, రాత్రి అంతా ప్రయాసపడ్డామయ్యా, రాత్రి మేము ఎంతో ప్రయాసపడి వలలు వేసాం, ప్రయత్నం చేసాం, రాత్రి అంత సమయం గడిపాం, అయినప్పటికీ కూడా ఒక్క చేప అయినా కూడా మేము పట్టలేకపోయామని చెప్పి క్రీస్తు ప్రభు వారికి సీమోను పేతురు జవాబిస్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానానికి వచ్చిన నీ జీవితంలో కూడా ఏదైనా కొరత ఉండవచ్చు. నువ్వు ఆశించిన రీతిగా నీ పరిస్థితులు లేవేమో, నువ్వు కోరుకుంటున్న విధంగా నీ కుటుంబంలో పరిస్థితులు లేకపోయి ఉండవచ్చు. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ దేవుడైతే సీమోను పేతురుతో దోణిను లోతులకు నడిపించి వలమేమని చెప్పి ఉన్నాడో అదే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితిని బట్టి నీతో మాట్లాడుతున్నాడు. దేవునిలో లోతైన అనుభవము, లోతైన ఆత్మీయ జీవితము, లోతైన భక్తి జీవితము కలిగి నీవు జీవించాలని దేవుడు కోరుతున్నాడు.
సీమోను అంటున్నాడు, ప్రయత్నం చేసామయ్యా రాత్రంతా, కానీ ప్రయోజనం లేదు. ఒకవేళ నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు ఆశిస్తున్న రీతిని నువ్వు చూడలేకపోతున్నావేమో. అయ్యో, నేను విఫలమవుతున్నాను, నేను విజయాన్ని చూడలేకపోతున్నాను, సమృద్ధిని చూడలేకపోతున్నాను, నా ఇబ్బందులను నేను జయించలేకపోతున్నాను అని చెప్పి నువ్వు దుఃఖపడుతున్నట్టయితే దేవుడు నీతో అంటున్నాడు, నీ ఆత్మీయ స్థితిని దేవుల్లో ఇంకా ముందుకు నడిపించమంటున్నాడు దేవుడు. నీ ఆత్మీయ స్థితిని ఇంకా దేవునిలో బలమైన రీతిలో దేవుడు లోతైన అనుభవం కలిగి జీవించాలని కోరుతున్నాడు. నువ్వు ఆశపడినది నీ కుటుంబంలో జరగాలి అనంటే దేవునిలో లోతైన భక్తి జీవిత అనుభవం నీవు కలిగి ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఆదివారం మందిరానికి వస్తామండి, వాక్యం వింటాము, ప్రార్థన చేస్తున్నాము ఆ గృహాలలో. అయినప్పటికీ కూడా మేము అనేకమైన సమస్యలతో సతమతం అవుతున్నామని చెప్పి దేవుని ప్రజలు చెప్పేవారు అనేకులు ఉన్నారు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నీ సమస్య ఆయన ముందు చాలా చిన్నది. నీ సమస్య ఆయన ముందు చాలా చిన్నది. నీకైతే అది పెద్దదిగా కనబడుతుంది. నీకైతే అయ్యో, నేను దీన్ని పరిష్కరించలేనే, ఇది ఎలా నా ముందు ఉండిపోతుంది, దీని నుండి నేను ఎలా విడిపించబడతాను, నాకు నెమ్మది ఎలా దొరుకుతుంది, నా మనసుకు శాంతి ఎప్పుడు కలుగుతుంది, నేను ఆశించిన దాన్ని నా జీవితంలో, నా కుటుంబంలో నేను ఎప్పుడు పొందగలుగుతాను అని చెప్పి ఒకవేళ దేవుని సన్నిధానంలో నువ్వు దుఃఖపడుతున్నట్టయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయ జీవితము, నీ భక్తి జీవితము దేవునిలో లోతైన అనుభవం కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. లోతైన అనుభవం అనంటే మోకాళ్ళ ప్రార్థనలు చేయాలి, కన్నీటి ప్రార్థనలు చేయాలి. నీ విశ్వాసాన్ని ఇంకా నువ్వు దేవునిలో పెంపొందించుకోవాలి. అపనమ్మకంతో ప్రార్థన చేయొద్దు, కానీ బహువిశ్వాసంతో ప్రార్థన చేయండి. ఏదైతే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడో, ఏదైతే కుటుంబంలో నీ పట్ల దేవుడు చేస్తానని చెప్పినాడు, ఆ కార్యాలు జరగాలంటే దేవుడు మీ ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడు మీ కుటుంబాలలో మేలు చేయాలని ఆశిస్తున్నాడు. దానిని జరిగించడానికి ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన సంఘంతో మాట్లాడుతున్నాడు. దానిని చేయడానికి దేవుడు తన ప్రజలతో ఈ మాటలను ప్రకటన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వరాన్ని మనం వింటూ, దేవుని యొక్క మాటను వింటూ నిర్లక్ష్యం చేస్తే ఆశీర్వాదం నీ వెంట రాదు. కానీ అనేకమైన ఇబ్బందులు, అనేకమైన సమస్యలు నీ చుట్టుముట్టాయి. వాటి నుంచి బయటకు రాలేదు. దేవుడు మాట్లాడుతున్న రీతిని సీమోను పేతురుతో దేవుడు అంటున్నాడు, లోతుగా నీ యొక్క ధోనిని నడిపించమన్నాడు, వలలు వేయమన్నాడు. కానీ సీమోను అని దేవుని ప్రజలారా, దేవుని వాక్యము మీరు వింటున్నారు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఆశించినది నువ్వు చూడలేకపోతున్నట్టయితే, నువ్వు కోరుకుంటున్నది నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు పొందలేకపోతున్నావేమో, దుఃఖంతో దేవుని సన్నిధానానికి వచ్చావేమో, అయ్యో నా పరిస్థితి ఏంటి, నేను ఏ విధంగా నెమ్మది పొందగలుగుతాను అని చెప్పి దుఃఖపడుతున్నాను. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ దేవుడైతే సీమోను పేతురుతో వలలు వేయమని చెప్పాడు, అదే దేవుడు నీ కుటుంబంతో మాట్లాడుతున్నారు. విధానాన్ని మీరు వింటున్నారు. దేవుడు అంటున్నాడు, ఇంకా దేవుని కొరకు మీరు బలమైన ప్రార్థన చేయాలని దేవుడు చెప్తున్నాడు. నీలో ఆ ప్రార్థన జీవితము చాలా తక్కువగా ఉన్నది. దేవుని పైన ఆధారపడే గుణము చాలా తక్కువగా ఉంది. దేవుని ఆధారం చేసుకోకుండా నీ శక్తిని, నీ జ్ఞానం దాన్ని విడిచిపెట్టండి. దాని నుండి బయటకు రండి. దేవుని మీద ఆధారపడండి. దేవుడిని వెతకండి. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాము రోమా పత్రికలో దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. త్వరగా సమయం అయిపోతున్నది. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. చాలండి, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనము. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఇక్కడ భక్తుడైన అబ్రహామును దేవుడు మనకు చూపిస్తున్నాడు. అబ్రహాము తన జీవితంలో అన్ని కలిగి ఉన్నాడు. ఆశీర్వాదం ఉంది, సమృద్ధి ఉన్నది. ఎటు చూసినప్పటికీ కూడా ఎలాంటి కొరత లేదు. కానీ అతని జీవితంలో కలిగిన లోటు ఏమిటి అంటే ఆయనకు సంతానం లేదు. సంతానం లేకపోవటం చేత అబ్రహాము ఎంతో దుఃఖపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. సారా అబ్రహాములు దేవుని దగ్గర మొరపెడుతూ, అయ్యా మా జీవితంలో సంతోషాన్ని ఇవ్వండి, మా జీవితంలో మాకు ఒక బహుమానాన్ని దయచేయండి అని చెప్పి దేవుని దగ్గర మొరపెడుతూ మరి ఎదురు చూస్తున్న సమయంలో వారి వయస్సు ఎంతవరకు వచ్చిందంటే
అబ్రహాము వయసు 100 ఏళ్ళు, అంటే 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల వయసు వచ్చేసింది అబ్రహాంకి. దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు, ఇంకా వాగ్దానం నెరవేరింది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించాడంట. ఈ 100 సంవత్సరాలు కూడా దేవుని మహిమపరుస్తూనే ఉన్నాడు. ఈ 100 సంవత్సరాలు కూడా దేవుని ఆరాధన చేస్తూనే ఉన్నాడు. ఈ 100 సంవత్సరాలు కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో దేవుడు నెరవేరుస్తాడని నమ్మిక కలిగి ప్రతి దినము దేవుని పాదాలను వెతుకుతూనే ఉన్నాడు అబ్రహాం. ఏనాడు కూడా అవిశ్వాసంలోకి వెళ్ళలేదు. అయ్యో నా వయసు అయిపోయింది, నేను వృద్ధుడిని అయిపోయాను, దేవుని వాగ్దానం ఇంకెప్పుడు జరుగుతుంది, దేవుడు ఇచ్చిన మాట ఇంకెప్పుడు నా జీవితంలో జరుగుతుంది అని చెప్పి అపనమ్మకముతో అవిశ్వాసముతో దేవునిలో నుండి వెనకబడలేదు. కానీ ప్రతి దినము కూడా దేవుని మహిమపరిచేవాడు. ప్రతి దినము కూడా తన విశ్వాసము చొప్పున దేవుడు కార్యాన్ని చేస్తాడు, వాగ్దానాన్ని నెరవేరుస్తాడని రూఢిగా నమ్మినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. 100 ఏళ్ళు వచ్చిన వ్యక్తి ఇంకా దేవుని కొరకు కనిపెట్టుట అంటే ఆ నిరీక్షణ ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. దేవుడు నీ జీవితంలో చేస్తానని చెప్పిన కార్యము ఆలస్యం అవుతుంది అంటే కొన్ని సమయాలలో నువ్వు అనుకుంటావు, ఎందుకు నాకు ఈ పరిస్థితి, దేవుడు చెప్పింది జరిగిపోవచ్చు కదా, దేవుడు చెప్పింది వెంటనే చెయ్యొచ్చు కదా, దేవుడు చెప్పింది వెంటనే నెరవేరిస్తే నాకు ఈ దుఃఖం ఉండదు కదా, నాకు ఈ బాధ ఉండదు కదా అని నువ్వు మనసులో అనుకుంటావు. కానీ దేవుని ఉదయకాల సమయంలో అబ్రహామును చూపిస్తున్నాడు. అబ్రహాము 100 ఏళ్ళు ఎదురు చూశాడు. ఎలా అంటే దేవుని మహిమపరుస్తూ దేవునిలో తన విశ్వాసాన్ని కోల్పోకుండా రూఢిగా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ తన విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితాలు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. ఒకవేళ అది ఆలస్యం అవుతున్నదంటే నీ ఆశీర్వాదాన్ని దేవుడు రెట్టింపు చేయడానికి ఆలస్యం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మండి, విశ్వాసం ఉంచండి. అబ్రహాము దేవుడిని ప్రశ్నించలేదు. ప్రభువా, నువ్వు చెప్పావు కదయ్యా నాకు కుమారుని ఇస్తానని, మరి ఏంటి నా వయసు 100 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకెప్పుడు నీ కార్యాన్ని చేస్తావు, నా కుటుంబంలో సంతానాన్ని కలిగి నేను ఎప్పుడు ఉంటానని చెప్పి దేవునిని ఏనాడు అబ్రహాము ప్రశ్నించలేదు. ఏనాడు అబ్రహాము దేవునిని దుఃఖపెట్టే వైఖరి చూపలేదు. ఎందుకు? దేవుని వాక్యము మనతో మాట్లాడుతుందంటే, ఒకవేళ నీవు నీ సమస్యను బట్టి, ఇబ్బందిని బట్టి, కష్టాన్ని బట్టి, ఏంటి నాకు ఈ పరిస్థితి, ఎందుకు నేను భరించలేకపోతున్నాను, నేను సహించుకోలేకపోతున్నాను అని చెప్పి దేవుడు నీ పట్ల చేస్తానని చెప్పిన వాగ్దానాన్ని బట్టి విశ్వాసంతో ప్రార్థన చేయకుండా ఇంకా అపనమ్మకంలోకి వెళ్ళిపోతున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అబ్రహామును దేవుడు సాక్షిగా నిలబెట్టి చూపిస్తున్నాడు. అబ్రహాము జీవితంలో 100 ఏళ్లకు 100 ఏళ్లకు ఆయన వాగ్దానం నెరవేరింది. వాగ్దాన పుత్రుణ్ణి దేవుడు ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా పై వచనాలు మీ గృహాలకు వెళ్ళిన తర్వాత చదవని సమయం లేదు. అబ్రహాము యొక్క శరీరము మృత తుల్యమైపోయిందని దేవుని వాక్యం చెప్తుంది. సత్తువ లేదు శరీరంలో. వారి చర్మము ముడతలు మారిపోయింది. సారా యొక్క చర్మము, అలాగే అబ్రహాము యొక్క చర్మము ముడతలు మారిపోయి వారు బహు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానం వారి జీవితాల్లో నెరవేరింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏదైతే అన్నాడో, నీకు సంతానాన్ని ఇస్తాను, ఆకాశ నక్షత్రం వలె నీ సంతానాన్ని నేను చేస్తాను. ఇసుక ఒకవేళ మనం చేతితో తీసి పట్టుకున్నట్టయితే మనం లెక్కించగలమా అండి? చెప్పాలి. ఇసుక, గుప్పెడి ఇసుక తీసుకున్నారు మీ చేతితో, మీ గుప్పెట్లో ఇసుకున్నది, దానిలో ఎన్ని రేణువులు ఉన్నాయో మీరు లెక్కించగలుగుతారా? అయితే దేవుడు అన్నాడు అబ్రహాముతో, అబ్రహామా, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను చేయబోతున్నాను అన్నాడు. అప్పుడు అబ్రహాము తన మనసులో అనుకోవచ్చు, ప్రభువా, ఒక్క బిడ్డని నేను అడుగుతున్నానయ్యా, ఒక్క కుమారుని నేను అడుగుతున్నానయ్యా, ఏంటి ప్రభువా ఒక కుమారుని అంటే ఇసుక రేణువుల వల్ల నీ సంతానాన్ని చేస్తానంటున్నావే, నా వయసు 100 ఏళ్ళయ్యా అని చెప్పి తన హృదయంలో సందేహించలేదు, తన హృదయంలో అపనమ్మకంతో ప్రార్థన చేయలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నమ్మదగిన వాడు. నీ జీవితంలో, కుటుంబంలో ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. మరి నీ ప్రార్థన జీవితము, నీ విశ్వాసము, నీ భక్తి ఎలా ఉన్నది? దేవుడు నేను అడుగుతున్నాడు.
కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులను బట్టి విశ్వాసంలో దేవుడిచ్చిన వాగ్దానం ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకు నెమ్మది దయచేస్తాను, సమృద్ధినిస్తాను, నీ పరిస్థితిని మారుస్తానని దేవుడు చెప్పినప్పటికీ కూడా దేవుని వాగ్దానము కలిగిన బిడ్డమైన నీవు నీ చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి అపనమ్మకంలోకి వెళ్ళిపోతావు, అవిశ్వాసంలోకి వెళ్ళిపోతావు. దుఃఖము నీ ఆవరిస్తుంది. ఎందుకు నాకు ఈ జీవితం అనిపిస్తుంది, అయ్యో ఇక బ్రతుకుట వ్యర్థమని ప్రజలు అనుకుంటారు. కానీ ఉదయకాల సమయంలో అబ్రహామును దేవుడు సాక్షిగా చూపిస్తున్నాడు. 100 ఏళ్ల వయసులో దేవుడు అబ్రహాము పట్ల తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. అబ్రహాము విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడు. ఆ విశ్వాస పరీక్షలో అబ్రహాము సారాలు నెగ్గారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం అంటుంది, రూఢిగా విశ్వసించి దేవుడిని మహిమపరిచి వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని చెప్పి అబ్రహాము ఎదురు చూచుట చేత ఆయన జీవితంలో ఆయన పొందిన బహుమానము ఎంతో శ్రేష్టమైనది, ఎంతో శ్రేష్టమైనది. అబ్రహాంకి ఇచ్చిన సంతానమైన ఇస్సాకు ద్వారా దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చి ఆయన సంతతిని బహుగా అభివృద్ధి పరుస్తాను, అతని సంతతిని ఇసుక రేణువుల చేస్తాను, ఆకాశ నక్షత్రం వల్ల చేస్తానని ఏదైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడో అబ్రహాము కడుపును పుట్టిన ఇస్సాకు ద్వారా దేవుడు ఆ వాగ్దానాన్ని కొనసాగించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇచ్చిన వాగ్దానం నీతోనే ఆగిపోదు, కానీ నీ బిడ్డలకు కూడా దేవుడు దాన్ని వర్తింపచేస్తాడు. వారి జీవితాల్లో దేవుడు కార్యాలు జరిపించేవాడే ఉన్నాడు. నమ్మండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఒకవేళ అబ్రహాము వలె విశ్వాసం లేకుండా, ప్రార్థన లేకుండా, దేవుడిని మహిమపరిచే హృదయం లేకుండా నీవు ఉన్నట్టయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని కుమార్తె, ఇప్పటికైనా మార్పు చెందండి. దేవుని మాటను నమ్మండి, ఆ మాటను బట్టి ప్రార్థన చేయండి, విశ్వాసంతో ఎదురు చూడండి. నీ జీవితంలో ఆలస్యం అవుతుందని నువ్వు అనుకోవచ్చు. ఆ ఆలస్యాన్ని దేవుడు రెట్టింపైన ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెట్టింపైన ఆశీర్వాదం పొందాలని ప్రతి ఒక్కరు ఆశపడతారు. కానీ ఆ రెట్టింపైన ఆశీర్వాదం పొందే ముందు ఆ టైం గ్యాప్ ఏదైతే ఉన్నదో అది మనిషిని నలిపేస్తుంది. మరి ఆ టైం గ్యాప్లో ఆ వ్యక్తులు పడే పోరాటం అనేది వారికి మాత్రమే తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, అందులో దేవుని సేవకుల కుటుంబమైన మేము కూడా ఉన్నాము. దేవుని యొక్క కార్యం కొరకు ఎదురు చూస్తూ దేవుని దగ్గర మొరపెడుతున్నాము. మరి దైవజనురాలి యొక్క ఆరోగ్యం నిమిత్తం ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. నమ్మికతో దేవుని పాదాలు వేడుకుంటున్నాం. దేవుడు తన కార్యాన్ని జరిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మదగిన వాడు ఆయన బిడ్డలను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, ఆయన బిడ్డలను ఆయన త్రోసివేసేవాడు కాదు. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం విన్నాం. నమ్మికతో మనం ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో ఆ నమ్మిక చొప్పున నీ జీవితంలో ఆయన ఇచ్చిన బహుమానాన్ని, నీ జీవితంలో ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు సొంతం చేసుకుంటావు. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని వింటున్నారు. పేతురుతో దేవుడు అన్నాడు వల వేయమన్నాడు, కానీ పేతురు సందేహించాడు. కానీ దేవుని మాట చెప్పిన వల వేసిన తర్వాత పేతురు తన కళ్ళతో చూసి విస్మయం పొందినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పేతురు మాత్రమే కాదండి, ఆ దోణిలో ఉన్న అనేకులు వల వేసినప్పుడు లాగడానికి వాళ్ళ శక్తి సరిపోలేదు. వల వేశారు దేవుని మాటను బట్టి. వల వేసే ముందు పేతురు అన్నాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఎలాంటి ప్రయోజనం లేదు, కానీ మీరు చెప్తున్నారు కనుక మేము వేస్తామని చెప్పి ఎప్పుడైతే వల వేశారో విస్తారమైన చేపలు ఆ వల చిరిగిపోయేంతగా బరువైన రీతిలో ఆ వల నిండా చేపలు నింపబడిపోయాయి. వారు లాగలేకపోతున్నారు, లాగి దోణిలో వేసుకోలేకపోతున్నారు ఆ చేపలను. వెంటనే ఆ దోణిలో ఉన్న సీమోను, పేతురు, ఇంకా కొంతమంది ఆ చుట్టుపక్కల ఉన్న వారిని పిలిచి మాకు సహాయం చేయండి, మేము లాగలేకపోతున్నాం అన్నప్పుడు వారు కూడా వచ్చి ఆ వలను లాగినప్పుడు బలంగా అందరూ కలిసి లాగితే ఆ చేపలు రాశిని చూసి అక్కడ ఉన్న వారందరూ విస్మయం పొందినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తానని చెప్తున్నాడు. కానీ ఒకవేళ నువ్వు సందేహిస్తున్నావేమో, అపనమ్మకంతో ఉన్నావేమో, ప్రార్థనలో ఇంకా అంతంత మాత్రంగా ఉన్నావేమో, దేవుడితో మాట్లాడుతున్నాడు. సీమోను పేతురు అడిగాడు, ప్రయత్నం చేసామయ్యా ఫలితం లేదు అంటున్నాడు. కానీ దేవుడు చెప్పాడు వల వేయి. దేవుడు అంటున్నాడు నీ ఆత్మీయ జీవితంలో ఇంకా నీవు ఎదగాలి, ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే అటు రీతిగా నువ్వు జీవిస్తావో నీవు ఆశించినది దేవుడు నీకు చేసి చూపించేవాడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమృద్ధి అయిన చేపల రాశిని చూసినప్పుడు అక్కడ ఉన్న వారందరూ విస్మయం ఉంది. ఇంత చేప ఎలా పట్టగలిగారు మీరు అని చుట్టూ ఉన్న జాలరులు వీరిని అడుగుతున్నారు.
సీమోను పేతురుని అలాగే తనతో ఉన్నవారిని ఆ చుట్టూ ఉన్న జాలర్లు అడుగుతున్నారు, రాత్రంతా పని చేశాం కదా, మాతో మీరు ఉన్నారు కదా, మేము చూసాము, ఒక చేప కూడా పట్టలేదు, కానీ ఈలోపే ఇంత చేప రాసి మీరు ఎలా పట్టగలిగారు అని చెప్పి చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపడి వారిని అడిగినట్టుగా దేవుడు వాక్యంలో మనం చూస్తున్నాం. నీ జీవితంలో కూడా దేవుడు కార్యం జరిగించినప్పుడు నీ చుట్టూ ఉన్నవారు విస్మయం ఉంది, ఆశ్చర్యపడి ఎట్టి రీతిగా నీవు ఈ స్థితికి వచ్చావని వారందరూ నిన్ను అడిగే విధముగా దేవుడు నీ స్థితిని మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మండి, విశ్వాసం ఉంచండి. అబ్రహాము తన జీవితంలో కార్యము జరిగే వరకు కూడా ఎదురు చూశాడు నమ్మకత్వంతో. దేవుడు మేలు చేసే వరకు కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుడు మేలు చేసే వరకు కూడా దేవునిలో తన నమ్మకత్వాన్ని, భక్తిని విడిచిపెట్టలేదు. 100 సంవత్సరాలు ఎదురు చూడడము అది ఆసమాషి కాదండి. ఒకరోజు చూస్తారు, ఒక నెల చూస్తారు, ఒక సంవత్సరం చూస్తారు, ఓపికగా ఒక సంవత్సరం పాటు చూసి అంటారు కదా, సంవత్సరాంతంలో ఇంక డిసెంబర్ 31 వస్తుంది చూడండి, ఇంక సంవత్సరం అయిపోతుంది, దేవుడు చెప్పాడు ఇంకా జరగలేదు అని చెప్పి సంవత్సరాంతంలోనైనా ఆ మాట పలుకుతారు. కానీ అబ్రహాం అయితే అలా అనలేదని 100 ఏళ్ళు ఎదురు చూశాడు విశ్వాసంతో, ఎదురు చూశాడు దేవుణ్ణి ప్రేమించే మనసుతో, ఎదురు చూశాడు దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాను, దేవుడు తన కార్యాన్ని చేస్తాడు అనే నమ్మకత్వంతో. నీ కుటుంబం పట్ల కూడా అటువంటి కార్యం దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. మరి పొందుకునే నీవు అటువంటి నమ్మకం కలిగి ఉన్నావా? పొందుకునే నీవు అటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? పొందుకునే నీవు అటువంటి భక్తి కలిగి ఉన్నావా? దేవుని మహిమపరిచే మనసు నీకు ఉన్నదా? దేవుడి కార్యం చేసే వరకు కూడా ఎదురు చూసే గుణం నీలో ఉన్నదా? దేవుడు అడుగుతున్నాడు. ఒకవేళ లేని పక్షాన్ని మార్పు చెంది ఇకనైనా మార్చబడిన వారే దేవునిలో బలవంతం కండి. దేవుని కార్యాలను దేవుడు మీ పట్ల చేయబోతున్నాడు. దేవుడి వాక్యం దీవించును. మరి